ఈ రోజు మహాభారతంలోని 59వ అధ్యాయం. శ్రీకృష్ణుడు ప్రముఖ సోదరుడైన బలరాముడు పాండవుల్ని వాళ్ళ శిబిరాల్లో కలుసుకున్నారు. నీలం పట్టు వస్త్రాలతో సింహంలాగా గంభీరంగా ప్రవేశించారు. యుధిష్ఠరుడు, కృష్ణుడు మరియు ఇతరులు ఆయన్ని స్వాగతించారు. బలరాముడు ద్రుపదరాజు మరియు విరాటరాజుకి నమస్కరించి ధర్మపుత్ర పక్కన కూర్చున్నారు. బలరాముడు ఇలాగా అంటారు: నేను కురుక్షేత్రంకి వచ్చాను. భరత కుటుంబం వారసులు దురాశ, ఈర్ష మరియు కోపం వల్ల శాంతి మాటలు తొలగిపోయి యుద్ధం నిర్ణయించబడింది అన్న విషయం తెలుసుకోని. బలరాముడు ఆయన బాధ వల్ల ఒక క్షణం ఆగి ధర్మపుత్రతో ఆయన మాటలు కొనసాగిస్తారు. ధర్మపుత్ర, భయంకరమైన విధ్వంసం రాబోతుంది. భూమి రక్తం మరియు శిథిరాలతో నిండిన బురదలాగా మారబోతుంది. కృష్ణుడికి నేను చాలా సార్లే చెప్పాను, దుర్యోధనుడు మరియు పాండవులు మనకి సమానమని, మనం వాళ్ళ మూర్ఖపు గొడవల్లో ఇరువైపులా ఉండకూడదని. కానీ ఆయన నా మాటలు వినరు. ధనంజయ మీద ఉన్న గొప్ప ఆప్యాయత ఆయన్ని తప్పుదారి పట్టించింది. అందుకే ఈ యుద్ధంలో ఆయన మీతో పాటు ఉన్నారు. దాని అర్థం ఆయన యుద్ధానికి అంగీకరించారని. కృష్ణుడు వ్యతిరేకిస్తున్న వైపు నేనెలా ఉండగలను? భీమసేన మరియు దుర్యోధన ఇద్దరు నా విద్యార్థులు. వాళ్ళిద్దరి పట్ల నాకు సమానమైన ప్రేమ ఉంది. నేను ఒకరిపై మరొకరికి ఎలా మద్దతు ఇవ్వగలను? అలాగే కౌరవులు నాశనం అవ్వడం కూడా చూసి నేను భరించలేను. కాబట్టి నాకు ఈ యుద్ధానికి సంబంధం ఉండదు. ఈ విషాదం వల్ల భూమి మీద ఆసక్తిని నేను కోల్పోయాను. కాబట్టి నేను పవిత్ర స్థలాలని సంచరిస్తాను. అలా శ్రీకృష్ణుడు సోదరుడు అయిన బలరాముడు భయంకరమైన యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడి గుండె నిండా బాధ మరియు ఆయన మనసు దేవుడి దగ్గర ఓదార్పు కోరుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహాభారతం యుద్ధంలో పాల్గొనను అని బలరాముడు చెప్పిన ఈ అధ్యాయం మంచి మరియు నిజాయితీ పరులైన పురుషులు తరచుగా ఎదుర్కొనే గందరగోళ పరిస్థితులకు నిదర్శనం. ఇలాంటి దుస్థితిలో నిజాయితీ పరులు మాత్రమే చిక్కుకుంటారు. భూమిపై నిజాయితీ లేని వాళ్ళకి అలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు తమ సొంత అనుబంధాలు, కోరికలు వాటిల్నే పట్టించుకుంటారు. కానీ గొప్ప మనుషులు ఎవరైతే వాళ్ళ లాభాలు లేదా కోరికల గురించి పట్టించుకోరో వాళ్ళు కష్టమైన ఎంపికలు చేసుకోవాల్సి వస్తుంది. ఎలాగైతే భీష్ముడు, విదురుడు, యుధిష్ఠరుడు, కర్ణుడు కష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ వారి సమస్యల్ని వారి వారి విధానాల్లో పరిష్కరించారు, వారి సందర్భానికి తగినట్టుగా. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి వ్యక్తిత్వం వేరేగా ఉంటది అనే విషయాన్ని కొంతమంది మర్చిపోయి వాళ్ళని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు, ఏదైతే తప్పో. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.